వెల్కమ్ టు ఫెయిర్ మీడియా. ఇవాళ మీతో షేర్ చేసుకోవాలనుకున్నటువంటి అంశం భారతదేశంలో ప్రజలకు సంబంధించినటువంటి ఆరోగ్యం. ఈ ఆరోగ్యంపై కేంద్రము మరియు రాష్ట్ర ప్రభుత్వాలు తమ తమ చట్టాల ద్వారా తమ బడ్జెట్లో ఉన్నటువంటి పరిమితుల మేరకు ధనాన్ని కేటాయిస్తూ ఉంటారు. మొత్తానికైతే భారతదేశంలో ఈ యొక్క సెక్టార్ ప్రైవేట్ సెక్టారుతోనే ముడిపడి ఉన్నది. మరి ఈ ప్రైవేట్ సెక్టారు కూడా ఇంత మేరకు వ్యాపించి ఉన్నది. అసలు ప్రభుత్వము ఆధీనంలో ఉన్నటువంటి హాస్పిటల్స్ మరియు డాక్టర్స్ ఇవన్నిటిని కూడా ఒకసారి చూద్దాము. సంవత్సరానికి మరణాలు ఒక యావరేజ్లో చెప్పాలంటే నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ ద్వారా చనిపోయేటువంటి వాళ్ళ సంఖ్య 5,87,000 నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్. తర్వాత కమ్యూనికేబుల్ డిసీజెస్ ద్వారా చనిపోయేటువంటి ప్రజల సంఖ్య 1,70,000 మిలియన్ డెత్స్ పర్ యానం అవుతున్నాయి. సుమారుగా ఇవన్నీ లెక్క అటు ఇటు చేస్తే సంవత్సరానికి 1 కోటి మంది ప్రధానమైనటువంటి వైటల్ ఆర్గాన్స్ మీద వచ్చేటువంటి రోగాలు మరియు వాటిపై ఈ యొక్క అనారోగ్య పరిస్థితి వైటల్ పార్ట్స్ మీద మరియు ఇతరత్ర చిన్న చిన్న రోగాల వలన చనిపోతున్నటువంటి వాళ్ళ సంఖ్య ఇది. మరి ఇంత పెద్ద జనాభా గల దేశానికి ఇది ఎన్నో స్థానంలో ఉన్నది అంటే ప్రపంచంలో ఇండెక్స్ గ్లోబల్ హెల్త్ సెక్యూరిటీ ఇండెక్స్ లో దీని యొక్క స్థానం 66. ఈ 66వ దేశంగా భారతదేశం కనబడుతున్నది హెల్త్ కేర్ సెక్టార్లో అయినప్పుడు మరి ఈ హెల్త్ కేర్ సెక్టార్ ఎవరి చేతిలో ఉంది, ఎట్లా ఉంది అంటే అత్యంత పెద్ద నెట్వర్క్ కలిగినటువంటి ఈ యొక్క ఆరోగ్య వ్యవస్థ యావత్ భారతదేశానికి సంబంధించినటువంటి ఆరోగ్య వ్యవస్థలో ప్రధానంగా ఈ చనిపోతున్నటువంటి వాళ్ళ సంఖ్య సరే బతికేటువంటి వాళ్ళు ఆ దవాఖానాల మీద ఆ ప్రైమరీ హెల్త్ సెంటర్ మీద కానీ ఈ యొక్క కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో ఉండేటువంటి హాస్పిటల్స్ మరియు తాలూకా లెవెల్లో ఉండేటువంటి హాస్పిటల్స్ లో ఏ రకంగా ఎంత మంది స్టాఫ్ పని చేసినా కూడా ఇక్కడ ఇన్ని మరణాలు జరుగుతున్నవి అంటే ఇక్కడ బడ్జెట్ లో ఎంత శాతము కేటాయించడం జరిగింది ఈ సంవత్సరం అంటే 25-26 వరకు ఈ యొక్క బడ్జెట్ కేటాయింపులో జరిగినటువంటి పర్సంటేజ్ టోటల్ బడ్జెట్ 50 లక్షల కోట్లు అయినప్పుడు ఇక్కడ 1.97 మట్టుకి మాత్రమే ఈ యొక్క ఆరోగ్యానికి ప్రజా ఆరోగ్యానికి సంబంధించి చనిపోతున్నటువంటి వాళ్లకు రోగగ్రస్తమైనటువంటి ప్రజలకు ప్రభుత్వం తరఫున అందేటువంటి ఈ యొక్క సహాయము ఇదే కనుక డబ్బుల రూపంలో చెప్పాలి అని అనుకుంటే 99,858.56 crores ఈ కోట్ల కేటాయింపు ఆరోగ్యానికి జరిగింది కేంద్ర ప్రభుత్వంలో. ఇందులో కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్ కి 3,901 కోటి, తర్వాత ఆయుష్మాన్ భారత్ 9,406, తర్వాత ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ 4,200 కోట్లు, తర్వాత నేషనల్ హెల్త్ మిషన్ 37,226 కోట్లు, తర్వాత AIIMS ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఢిల్లీ శాఖకు 5,200 కోట్ల రూపాయలు, తర్వాత నేషనల్ టెలి మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ కి 79.6 crore, తర్వాత హెల్త్ సెక్టార్ కు మొత్తంగా కేటాయించినటువంటిది 1.97 అనగా 50 లక్షల కోట్ల రూపాయల ప్రజా ఆరోగ్యానికి కేటాయించినటువంటి పర్సంటేజ్ 1.97 అనగా ఏ ప్రభుత్వమైనా కానివ్వండి, ఇందులో కూడా బీజేపీ ప్రభుత్వమే అనడం లేదు, గతంలో పనిచేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయినా కానీ, లేకుంటే అంతకు ముందు పనిచేసినటువంటి వాజ్పేయి ప్రభుత్వమే కానీ, అంతకు ముందు ఉన్నటువంటి విపి సింగ్ కానీ, ఏ ప్రభుత్వమైనా పనిచేసినా కూడా ఇంతవరకు 10% దాటిందా లేదా అనేది చాలా అనుమానాస్పదంగానే కనబడుతున్నది. ప్రతి సంవత్సరము కూడా ఈ యొక్క కేటాయింపుల్లో తగ్గిపోతున్నవి. ఈ యొక్క కేటాయింపులు తగ్గడం మూలాన ఎవరికి ఎక్కువ లాభం జరుగుతుంది, ఎవరు ఎక్కువ నష్టపోతున్నారు అంటే ఇక్కడ నష్టపోయేటువంటి జనాభా ప్రజలే. ఈ యొక్క జనాభాలో ఇవి తగ్గిపోతుంది కాబట్టి కుటుంబాలు చిన్న భిన్నమవుతున్నవి. కుటుంబానికి వచ్చేటువంటి ఆదాయము మరియు సంపాదించేటువంటి వాళ్ళు ఈ యొక్క హెల్త్ కేర్ సెక్టార్ కు ప్రభుత్వము తరఫున ఖర్చు పెట్టేటువంటి డబ్బు అది ఎటు కొర
వరకు కూడా సరిపోవడం లేదు. ఆ యొక్క ఒక సర్వే ప్రకారంగా అన్న కుటుంబ సర్వే చేసినట్లయితే ఆ కుటుంబ సర్వే ప్రకారంగా కేటాయించినటువంటి డబ్బు ఒక నెలకే కనుక చూస్తే ఆ డబ్బులకు సంబంధించి అవుట్ ఆఫ్ ప్యాకెటే ఖచ్చితంగా చేయవలసి వస్తున్నది. ఆ యొక్క డబ్బు ఏ మేరకు సరిపోకుండా ప్రజలు తమ యొక్క దైనందిన జీవితంలో సంపాదిస్తున్నటువంటి ఆ డబ్బులకెళ్ళి ఆ యొక్క అవుట్ ఆఫ్ ప్యాకెటే ఖర్చు చేయవలసి వస్తున్నది. మరి ఇక్కడ ఇంత పెద్ద నెట్వర్క్ ఉన్నటువంటి ఆరోగ్య శాఖ, ఈ యొక్క ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి హాస్పిటల్స్ లెక్కకే కనుక వస్తే ఫస్ట్ డాక్టర్స్ టోటల్గా కనుక చూసినట్లయితే ఆలోపతి ప్రాక్టీషనర్స్ ఇక్కడ రిజిస్టర్ అయినటువంటి వాళ్ళ సంఖ్య 13,86,000 మంది డాక్టర్లు దేశవ్యాప్తంగా ఉన్నారు. ఇందులో పాటు ఆయుష్ కింద అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇది ప్రధానమంత్రి బాగా బాహటంగా మరియు తన మన్ కీ బాత్లో కానీ ప్రభుత్వం చేసేటువంటి ప్రకటనలలో కానీ ఈ ఆయుష్మాన్ భారత్ కానీ యొక్క కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ ఆరోగ్య పథకాలలో ఉన్నటువంటి డాక్టర్ల సంఖ్య 7.51 lakh అనగా టోటల్ కలిపితే 21,37,000 మంది డాక్టర్స్ ఉన్నారు భారతదేశానికి. భారతదేశంలో ఉన్నటువంటి జనాభా ఎంత? 146 కోట్లు అయినప్పుడు ఇక్కడ యావరేజ్ చొప్పున ఎక్కడెక్కడ వీళ్ళు పనిచేస్తున్నారు అని అంటే ఒక్కసారి చూద్దాము. ప్రైమరీ హెల్త్ సెంటర్ పిహెచ్సిలు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 31,882. అట్లాగే కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ 6,359. ఇందులో ఒకట సబ్ డివిజనల్ హాస్పిటల్స్ చూసినట్లయితే 1,340. తర్వాత ఇవి సబ్ డివిజన్స్ చెప్తున్నప్పుడు సబ్ డివిజన్స్ అసలు దేశవ్యాప్తంగా ఎన్ని ఉన్నవి అంటే 6,057 సబ్ డివిజన్స్ ఉన్నాయి మొత్తం. అనగా ఇది తాలూకా లెవెల్లో. అటు నార్త్ ఇండియాలో కనుక చూసినట్లయితే బ్లాక్ లెవెల్లో అంటారు, మన దగ్గర చూస్తే ఇది మండల్స్ అంటారు. మండల్స్ కాకుంటే ఓల్డ్ పాత తాలూకాలలో ఈ యొక్క హాస్పిటల్స్ ఉంటాయి. తర్వాత డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్, ఈ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ అన్నీ కూడా దేశవ్యాప్తంగా 714, ఒక 5-10 పెరుగుతాయి, ఈ మధ్యలో పెరిగే అవకాశం ఉండవచ్చు. కానీ 714 మాత్రం హెల్త్ మినిస్ట్రీ ద్వారా వచ్చినటువంటి ఈ యొక్క లెక్క. మరి 714 డిస్ట్రిక్ట్ లెవెల్లో హాస్పిటల్స్ ఉన్నప్పుడు ఇక్కడ టోటల్ జిల్లాలన్నీ దేశంలో 780 నుండి 806 జిల్లాల వరకు కొన్ని కొత్తగా ఏర్పడ్డటువంటి జిల్లాలను ఇక్కడ రికార్డు పరంగా తీసుకోవడం జరగకపోయినా కూడా సుమారు ఆ యొక్క రేంజ్లో 780 నుంచి 806 డిస్ట్రిక్ట్స్ ఉన్నప్పుడు ఇక్కడ దవాఖానాలు ఎన్ని? 714 దవాఖానాలు మాత్రమే. మెడికల్ కాలేజెస్ సంఖ్య ఎంత? 362. ఈ సంఖ్యకు సంబంధించి ఒక మాట ఇంపార్టెంట్ గా రూరల్ పాపులేషనే భారతదేశంలో ఎక్కువైనప్పుడు ఇక్కడ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ పరిస్థితి అనడం కంటే దుస్థితి అనడమే బెటర్. దుస్థితి ఎందుకంటే వీళ్ళపై ప్రాపర్ సూపర్విజన్, ప్రాపర్ మేనేజ్మెంట్, ప్రాపర్ వీళ్ళకి కండిషన్స్ లేవు కూడా. ఎందుకంటే డాక్టర్ ఉంటే అక్కడ నర్సు ఉండరు, నర్సు ఉంటే కంపౌండర్ ఉండడు, కంపౌండర్, డాక్టరు, నర్సు వీళ్ళందరూ ఉంటే మెడిసిన్స్ ఉండవు. కాబట్టి అక్కడ గోలి మందు, దగ్గు మందు, జ్వరానికి 2 గోళీలు ఇచ్చుడే తప్ప సరైనటువంటి ఫెసిలిటీస్ ఉండవు. దాదాపు 70% వరకు అయితే సాయంత్రం 5 కాదు 4 కాకముందే ఆ దవాఖానాలు అవన్నీ కూడా బంద్ అయిపోతాయి. ఎవరు ఉండరు కూడా. అక్కడ జంతువులు కూడా అక్కడ తమ యొక్క నివాసాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కూడా దేశంలో అక్కడక్కడ మనం చూడడం జరుగుతూ ఉంటుంది. వార్తలు గ్రామీణ విలేకరులు వాళ్ళపై రాసి ఉంటారు. వాళ్లకు DMH తరఫున కూడా ఆశ్వాసం ఉంటుంది. ఎందుకనంటే వాళ్లకు సంబంధించి ఆ యొక్క డిపార్ట్మెంట్ను సేవ్ చేయడానికి, ఆ యొక్క ఉద్యోగస్తులను సేవ్ చేయడానికి మాత్రం ఈ డిపార్ట్మెంట్స్ ఉంటవి. కానీ అవి పేషెంట్స్ కు ఉపయోగపడాలి అనడానికి ప్రభుత్వం దగ్గర నుండి శాంక్షన్స్, మందులకు ఏ మందులకు ఎంత కేటాయించాలి అనబడేటువంటి రెగ్యులర్ చార్ట్ అయితే ఉండదు. ఆ దవాఖానాల సంబంధించి అక్కడ కరప్షన్ ఎట్లాగో గవర్నమెంట్ అఫీషియల్స్ అంటే ఉండనైతే ఉంటుంది, కాకుంటే హెచ్చు తగ్గులలో ఉంటుంది. కానీ ఆ యొక్క ఇంటి దొంగను ఈశ్వరుడే పట్టనట్టు ఆ దొంగతనాలను పట్టుకుంటా ఎవరికి ఓపిక ఉంది, ఎవరికి తీరిక ఉంది. కాబట్టి ఇక్కడ ప్రజల ఆరోగ్యము గాలిలో దీపము లాగే భారతదేశంలో పనిచేస్తున్నది. కాబట్టి ఇక్కడ
టోటల్ బెడ్స్ ఎన్ని ఉన్నాయి, ఒకవేళ ఆరోగ్యము సీరియస్ గనక అయితే ఈ యొక్క బెడ్స్ విషయానికే వస్తే 8,18,661 బెడ్స్ ఉన్నవి. ఈ బెడ్స్ ద్వారానే మనం ఇక్కడ ఒక లెక్క చూసుకోవచ్చు. మళ్ళీ ఇంకొకటి డయాగ్నోసిస్ సెంటర్స్ కనుక చూసినట్లయితే ఇక్కడ ప్రైమరీ హెల్త్ సెంటర్లో 4 అంశాలు: డాక్టర్ ఉండడు, టైంకు నర్స్ ఉండడు, కాంపౌండర్ ఉండడు, మెడిసిన్స్ ఉండవు. ఇవన్నీ కూడా ఒకే చోట లేనప్పుడు అక్కడ మనము ఆశించగలిగింది ఏమి ఉంటుంది? బెడ్స్ అనగా అక్కడ అవుట్ పేషెంట్ మాత్రమే 70% 80% ఈ యొక్క ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లో ఉండవు. అనగా ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లో బెడ్స్ ఉండవు కాబట్టి అక్కడ అడ్మిట్ కావాల్సినటువంటి పరిస్థితి కూడా ఉండదు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కూడా ఉండవు కాబట్టి ఎక్కడ పోయినా కూడా ఈ యొక్క తాలూకా హాస్పిటల్స్ లో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్స్ లో మట్టుకి అక్కడ పని చేసేటువంటి అవకాశం ఉంటుంది. అక్కడ ప్రజలు ఎక్కువ సంఖ్యలో తిరుగుతారు, చూస్తారు కాబట్టి అవి మోస్ట్లీ మున్సిపల్ టౌన్స్ లో ఉంటాయి కాబట్టి అక్కడ వీళ్ళు కాస్త డ్యూటీ ఒళ్ళొంచి టైముకు వాళ్ళ ప్రైవేట్ దవాఖానాలను బంద్ పెట్టుకుని ఇక్కడ డ్యూటీ చేయవలసి వస్తుంది కాబట్టి హ్యాండ్ఫుల్ జీతము కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళ లీజర్ టైంలో వాళ్ళ హాస్పిటల్స్ ను కూడా సంప్రదించుకోవచ్చు. వాళ్ళు విజిటింగ్స్ లో కూడా వాళ్ళ ప్రైవేట్ ప్రాక్టీస్ కూడా ఇచ్చేసుకోవచ్చును. కాబట్టి ఇక్కడ ఈ ఫెసిలిటీస్ కలిగినటువంటి దవాఖానాలు భారతదేశంలో ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానీ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కానీ జీరో అంటే జీరోని అక్కడ పని చేస్తున్నటువంటి ఉద్యోగులకు జీతం కోసం మాత్రమే పని చేయడము, వాళ్ళకు ఆ జీతాలు మాత్రమే ఇవ్వడము తప్ప ఇంకొక ప్రజలకు అక్కడ ఉపయోగపడేటువంటి సీరియస్ రోగాలు వచ్చినా అవి పని చేయవు, ఎమర్జెన్సీ వచ్చినా అవి పని చేయవు. ఏది పని చేసినా కూడా ఇక్కడ సబ్ డివిజనల్ హాస్పిటల్స్ కానీ డిస్ట్రిక్ట్ లెవెల్ హాస్పిటల్స్ కానీ అవి ఒక 30-35% వరకు ఏ భయానికో ఏ భక్తికో లేకుంటే అక్కడ ఏ అవుట్ ఫ్లో ఎక్కడ ఉంటుందో బాగా ప్రజలు వస్తారు కాబట్టి అక్కడ ఉండే అవకాశమే ఉంటుంది తప్ప ఇక్కడ భారతదేశ వ్యాప్తంగా ప్రజల యొక్క ఆరోగ్యము గాలిలో దీపం లాంటిదే. కాబట్టి ఈ యొక్క గాలిలో దీపంలో ఉండేటువంటి పరిస్థితినే ప్రైవేట్ సెక్టార్ కంప్లీట్ గా ఆక్యుపై చేసుకున్నది. ఆ యొక్క ఆక్యుపేషన్ లో అత్యధిక శాతము అత్యధిక భాగము ఈ యొక్క గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఉద్యోగము చేస్తూ కూడా వాళ్ళు 2 హాస్పిటల్స్ ను 3 హాస్పిటల్స్ ను గంట చొప్పున కూలీ చేసుకుంటూ కూడా వీళ్ళు తిరుగుతుంటారు. అనగా ఇక్కడ ప్రజల యొక్క ఆరోగ్యానికి సంబంధించి పట్టింపు ఉద్యోగం చేసినప్పుడు ఎట్లాగో లేదు, అట్లాగే ప్రభుత్వం యొక్క అలొకేషన్ లోనే వాళ్లకు ఉన్నటువంటి నిజాయితీ మరియు ప్రజల పట్ల వాళ్లకు ఉండవలసినటువంటి కమిట్మెంట్ కూడా లేదు. కాబట్టి ఇక్కడ దవాఖానల సంఖ్య అట్లాగే తయారైపోయింది. ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి అడిషనల్ గా చెప్పుకోవాల్సింది గవర్నమెంట్ హాస్పిటల్స్ లో చెప్పుకున్నాము. ప్రైవేట్ హాస్పిటల్స్ యొక్క పని విధానాన్ని చూస్తే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క గ్లోబల్ హెల్త్ అబ్జర్వేటరీ రిపోర్ట్స్ ప్రకారంగా టోటల్ భారతదేశంలో 43,486 ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నవి. అనగా ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్ చెప్తున్నటువంటి సంఖ్య కంటే కూడా ఎక్కువ ఉన్నది. ఇక్కడ ఒక పాయింట్ లో తేలిపోతున్నది. అట్లాగే బెడ్ కెపాసిటీ భారతదేశంలో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఉన్నటువంటి బెడ్ కెపాసిటీ 10,18,000 బెడ్ కెపాసిటీ. ఇక్కడ ప్రభుత్వానికి ఉన్నటువంటి బెడ్ కెపాసిటీ ఫెసిలిటీ 8,18,661 అయితే ఇక్కడ 10,18,000. ఇక్కడ ఖచ్చితంగా ఇది కనబడుతున్నది. కాబట్టి ఇక్కడ ఐసీయూ మరియు వెంటిలేటర్స్ కూడా ఇక్కడ చెప్పుకోవాల్సింది. ఇదివరకు మలేరియా డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి గోడల మీద రాసుకుని గోళీలు ఇచ్చినటువంటి దవాఖానాల స్థితి కాదు. ఈ యొక్క ప్రజలు మందుల కంపెనీ కోసమే మరియు డయాగ్నోస్టిక్ సెంటర్స్ కోసమే, డాక్టర్ల యొక్క జీతాల కోసమే, వాళ్ళ దవాఖానల కోసమే, ఫార్మాస్యూటికల్ కంపెనీస్ కోసమే ఆ యొక్క గ్లోబల్ మాఫియా మరియు వీటిని నడిపిస్తున్నటువంటి వీళ్ళ వెనకాల ఉన్నటువంటి మెడికల్ అసోసియేషన్స్ కానీ లేకుంటే నేషనల్ లెవెల్లో సూపర్వైజ్ చేయవలసినటువంటి బాడీస్ కానీ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా కానీ లేకుంటే డాక్టర్స్ కు ఉన్నటువంటి బాడీస్ వాళ్ళ యొక్క యూనియన్స్ కానీ ఇవన్నీ కూడా ఒక మాఫియా లాగా తయారై ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కమిట్మెంట్ ద్వారా పట్టించుకోవడం లేదు.
వాళ్ళు గనక వ్యక్తిగతంగా మేము డాక్టర్లం దేవుని తర్వాత దేవుళ్ళము గనక అనుకుని ఉంటే, జస్ట్ దవాఖానాకు జ్వరం వచ్చిందని ఒక ప్రైవేట్ ప్రాక్టీషనర్ దగ్గరికి పోతే 2,500 నుండి 3,000 రూపాయల వరకు ఖర్చు చేసుకుని ఆ యొక్క జ్వరం గోళీలు తెచ్చుకున్నటువంటి దుస్థితికి ఇవాళ ప్రైవేట్ ప్రాక్టీషనర్స్ నెట్టి వేయబడ్డారు. కాబట్టి వాళ్ళను గనక ఆ మాట అంటే మేము డొనేషన్లు కట్టుకొని ఫీజులు లక్షలలో కోట్లలో పెట్టుకుని వచ్చాం కాబట్టి మేము వసూలు చేసుకోవాలి అంటున్నారు. ఇక్కడ మరొక విషయం కూడా చెప్పాలి. పేషెంట్కి డాక్టర్కి మధ్య ఇక్కడ యంత్రాలు వచ్చినవి, యంత్రాంగం వచ్చింది కాబట్టి ఇక్కడ యంత్రాల ద్వారా ఈ యొక్క డయాగ్నోస్టిక్ సెంటర్స్ ను నడిపిస్తూ వాళ్ళు చేసుకున్నటువంటి పరిస్థితి లేదా దుస్థితి అనుకున్నా కూడా ఒక దవాఖానాలో పాథాలజీ ల్యాబ్ టెస్ట్లలో డాక్టర్కు పర్సంటేజ్, ఎక్స్రే తీసిన పర్సంటేజ్, సిటీ స్కానింగ్ చేసినా కూడా వాళ్లకు పర్సంటేజ్, వాళ్లకు ఇంకా పెద్ద ఎంఆర్ఐలు చేసినా కూడా పర్సంటేజ్లతో బ్రతుకుతున్నటువంటి ఈ యొక్క డాక్టర్ల వ్యవస్థ అతి పెద్ద దుర్మార్గపు వ్యవస్థగా ఈ యొక్క భారతదేశంలో అవతరించింది ఉంది. కాబట్టి ప్రతి దవాఖానలో ఇక్కడ ఎవరైనా సిబ్బందితో లేదా డాక్టర్లతో అతిగా వ్యవహరించిన దుష్ప్రవర్తన కలిగి ఉన్నా కూడా వాళ్ళపై చట్టరీత్యా చర్య తీసుకోబడును అని బోర్డు పెట్టుకుంటారు. అదే దేవుని దగ్గరికి పోతే అక్కడ ఏ దేవాలయంలో కూడా మీరు ఈ రకంగా వ్యవహరించవద్దు అనే డైరెక్టివ్ ఒక జాగ్రత్త, ఒక హెచ్చరిక ఎక్కడ ఉండదు. కాబట్టి ఈ యొక్క డాక్టర్స్ వ్యవస్థను మరియు ఒక ఆరోగ్యాన్ని బాగు చేయాలంటే ఏ రకమైనటువంటి పరిస్థితి అవలంబించాలి అంటే ఇక్కడ చూసుకోవాల్సినటువంటి మరొక ప్రైవేట్లో ఉన్నటువంటి ఆ అవసరాలు ఏమిటి? వీళ్ళ కొద్ది మొత్తంలోనే ఈ యొక్క ప్రైవేట్ వ్యవస్థ పనిచేస్తున్నా కూడా ఐసీయూలో ఉండేటువంటి వెంటిలేటర్స్ ప్రైవేట్ వెంటిలేటర్స్ సంఖ్య 59,264 ప్రైవేట్ ఐసీయూలు ఉన్నాయి. ఆ తర్వాత అట్లాగే వెంటిలేటర్స్ 29,631 ఈ యొక్క వెంటిలేటర్స్ ఉన్నవి. కానీ ఇక్కడ ఐసీయూ మొత్తం టోటల్ గా ప్రైవేట్ మరియు గవర్నమెంట్ కలిపినట్లయితే ఐసీయూలన్నీ 95,000 మాత్రమే కనబడుతున్నాయి. ఈ 95,000 ఐసీయూలకి గవర్నమెంట్ దగ్గర స్పెసిఫిక్ గా ఎన్ని ఐసీయూలు ఉన్నవి అంటే ఇవి డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉండేటువంటి హాస్పిటల్స్ లోనే ఐసీయూ ఉండే అవకాశం ఉంది. అవి ఉన్నా కూడా అవి యొక్క పేషెంట్స్ ను కింద పెట్టి అది వంతుల వారీగా ఏ టైంకు ఎప్పుడు ఆ వంతు వస్తుందో కూడా తెలియనటువంటి దుస్థితిలో ఉన్నప్పుడు ఇక్కడ అరకొర వసతులు, కొన్ని చోట్ల శవాలకు కూడా ఎలుకలు కొట్టి కుక్కలు ఎత్తుకుపోయేటువంటి మనము చూసినాము, వార్తలు చదువుతున్నాము కూడా. నిత్యం దేశంలో ఎక్కడో ఒకక్కడ ఇటువంటి దుర్వార్తలు వస్తూనే ఉన్నవి. కాబట్టి ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఆ యొక్క తీరు అదే రకంగా ఉంది. కాబట్టి ఇక్కడ వైటల్ డిసీజెస్ కనుక చెప్పుకోవాలి అనుకుంటే మరి చనిపోయేటువంటి రోగాలు ఏ రోగాల వలన ప్రజలు చనిపోతున్నారు? జ్వరం వస్తే చనిపోతున్నారా? కోవిడ్ వస్తే చనిపోతున్నారా? లేకుంటే ఏ రోగాలు? ముఖ్యంగా చనిపోయేటువంటి వాళ్ళ సంఖ్య ఒకసారి చూద్దాము. ఇక్కడ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ లోపల గుండె నాళాలకు సంబంధించినటువంటి కార్డియోవాస్కులర్ డిసీజెస్ ఈ యొక్క గుండె నాళాలకు సంబంధించినటువంటి రోగాలతో చనిపోతున్నటువంటి వాళ్ళ సంఖ్య 1,1.7 అనగా 10,70,000 మంది చనిపోతున్నారు. అనగా ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కార్డియోవాస్కులర్ డిసీజెస్ కు సంబంధించినటువంటి కార్డియాలజిస్టులు ఉన్నారా? కార్డియాలజిస్టులను ఎంతమందిని ఈ యొక్క గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ప్రభుత్వము వాళ్ళను నియమించింది అంటే అసలు ఉన్నదే భారతదేశంలో ఇప్పటి వరకు చెప్పుకోదగినటువంటి కార్డియాలజిస్టుల సంఖ్య అరకొరగానే ఉంది. ఈ యొక్క అరకొరగా ఉన్నటువంటి సంఖ్య ఈ యొక్క గవర్నమెంట్ హాస్పిటల్స్ కే సరిపోనప్పుడు ఈ యొక్క ప్రైవేట్ హాస్పిటల్స్ కు కూడా సరిపోయేటువంటి పరిస్థితి లేదు. అయినా కూడా ఈ యొక్క హాస్పిటల్స్ లో ధనం ఉన్నటువంటి వాళ్ళు, ఆ యొక్క డబ్బును బేర్ చేసుకునేటువంటి వాళ్ళు మాత్రమే ఈ ఖర్చును భరించి ఆ దవాఖానలకు పోయి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇక్కడ ఆరోగ్యశ్రీ కార్డ్స్ ఉన్న తెలంగాణకైతే ఇది ఇప్పటి వరకు తెలంగాణలో చూసినటువంటి ప్రభుత్వాలన్నింటిలో కూడా
అనగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఇప్పటిదాకా కూడా ఆరోగ్యం గురించి ఏదైనా ప్రభుత్వము శ్రద్ధ తీసుకుని పనిచేసింది అంటే అది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో మట్టుకి మాత్రమే పనిచేసింది. ఆ యొక్క డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం పోయిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం వస్తే ఈ పేరు కోసం పాకులాడేటువంటి వ్యవస్థల ఒకరి పేరు చెడగొట్టుకుంటే ఇంకొకరి పేరు రాదు. కానీ ఇవాళ మేము తలుచుకోవడానికి గల కారణం కూడా ఆ యొక్క నిబద్ధత డాక్టర్ కాబట్టి ఆ యొక్క డాక్టర్ వ్యవస్థను డైరెక్ట్ గానే చూసి యొక్క ఆరోగ్య యొక్క శాఖను ఇక్కడ తెలంగాణలో ఉపయోగించడం వలన ఇప్పటికీ కూడా మర్చిపోలేనటువంటి ప్రజలు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిని గుర్తు చేస్తున్నారు. మరి ఇక్కడ చనిపోతున్నటువంటి కార్డియోవాస్కులర్ డిసీజ్ తర్వాత రెండవ సంఖ్యలో వస్తుంది క్యాన్సర్. ఈ క్యాన్సర్ లో ఎన్ని లక్షల మంది చనిపోతున్నారు సంవత్సరానికి, ఆ డేటా అయితే ఎలాగో ఉంది. క్యాన్సర్ తర్వాత శ్వాసకోశానికి సంబంధించినటువంటి రోగము, ఈ శ్వాసకోశంతో వచ్చినటువంటి రోగము, మరి తర్వాత డయాబెటీస్, ఇవన్నిటినీ కూడా భారత ప్రభుత్వము ఈ యొక్క ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లో కానీ లేకుంటే ఇంకొక సెంటర్స్ ఆ సెంటర్లో కానీ వీళ్ళను ఎక్కడైనా నియమించారా అంటే ఇంతవరకు కూడా వాళ్ళను నియమించినటువంటి పరిస్థితి లేదు. ఎక్కడ తాలూకా హాస్పిటల్స్ లో అరకొరగా వచ్చి పోయేటువంటి డాక్టర్స్ మాత్రమే ఉంటారు. ఈ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కానీ లేకుంటే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లో కానీ ఇక్కడ స్పెషలైజ్డ్ మరియు ఎక్స్పర్ట్ డిపార్ట్మెంట్స్ పరంగానైతే ఎక్కడ పనిచేస్తున్నట్టు దాఖలాలు లేవు. కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్స్ నే ఇక్కడ దాపురించవలసినటువంటి దుస్థితికి వచ్చింది. కాబట్టి ఈ యొక్క ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఈ రోగాల మరణాలు కూడా అదే రకంగా ఉన్నాయి. వాళ్ళు దోచుకోవడం కూడా అలాగే ఉంది, అదే పద్ధతిలో నడుస్తుంది. కాబట్టి ఇక్కడ ఆరోగ్యము గాలిలో దీపం అనే ఇక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి మరొక అంశమే ఇక్కడ చూసినట్లయితే వెంటిలేటర్స్ పరిస్థితి లో డయాగ్నోసిస్ చేయడానికి కూడా లేదు. అట్లాగే నిన్న హన్మకొండ పట్టణంలో ఒక ఇంటర్మీడియట్ ఫెయిల్, ఒక 10th పాస్, ఇద్దరు కాంపౌండర్, ఒకడు పాథాలజికల్ ల్యాబ్ ట్రైనింగ్ చేసుకున్నాడు, ఒకడు 10th క్లాస్ ఫెయిల్ అయినటువంటి వాడు ఒక హాస్పిటల్ని ఏకంగా నడిపిస్తున్నట్టు ఇక్కడ డిఎంఎండ్హెచ్ఓ వాళ్ళు దొరకబట్టి వాడిని కంప్లైంట్స్ ఎన్నో వచ్చిన తర్వాత అప్పటికి వాళ్ళు ఏమేమి ఇంజక్షన్లు ఇచ్చారో దాని వలన దుష్ఫలితాలు ఆ పేషెంట్ల మీద ఏమి జరిగిందో ఇంతవరకు అయితే తెలియదు. కానీ ఇలాంటి ఫేక్ డిగ్రీస్ కూడా ఈ యొక్క మెడికల్ డిగ్రీస్ ఈ యొక్క మెడికల్ డిపార్ట్మెంట్ లో దవాఖానలో లాభసాటి బేరం కాబట్టి ఇక్కడ బయటికి వస్తున్నవి. ఈ వచ్చేటువంటి వాటిల్లో ఇక్కడ కనబడుతున్నటువంటి వ్యవస్థలో ఇక్కడ ఎవరు కంట్రోల్ చేస్తున్నారు అంటే ఈ యొక్క వ్యవస్థను కంట్రోల్ లేనటువంటి వ్యవస్థ, కంట్రోల్ తప్పినటువంటి వ్యవస్థ, ఇది కంట్రోల్లో లేదు. కాబట్టి ముఖ్యమైనటువంటి వైటల్ పార్ట్స్ ను ట్రీట్ చేయడానికి అనగా బ్రెయిన్ కు సంబంధించి, హార్ట్ కు సంబంధించి, మరియు ఇక్కడ శ్వాసకోశానికి లివర్ కు సంబంధించి ఇంకా ఇతరత్ర ఉన్నటువంటి హైపర్ టెన్షన్స్ కానీ టీబీ కానీ ఇటువంటి ముఖ్యమైనటువంటి టాప్ 10 లో కాంట్రిబ్యూట్ చేస్తున్నటువంటి 1 కోటి మంది మరణాలకు కారణమైనటువంటి ఈ యొక్క హాస్పిటల్స్ వ్యవస్థలో ప్రభుత్వము చేస్తున్నటువంటి ఖర్చు ఒక రకంగా చెప్పాలి అంటే $80 ఖర్చు మాత్రమే పెడుతున్నది. $80 ఖర్చు అనగా ఇది క్యాపిటా ఇన్కమ్ లో, ఇండియాస్ క్యాపిటా ఇన్కమ్ లో హెల్త్ కేర్ లో కనబడుతున్నది. ఈ యొక్క పర్ పర్సన్ ఒక్క మనిషికి అంత డబ్బు అంటే ఇది ఎంత అవుతుంది అనగా $80 $6,923 ఇది ఒక మనిషికి ప్రభుత్వం తరఫున అయ్యేటువంటి ఖర్చు. ఈ లెక్కలో చూసినట్లయితే ఇది సంవత్సరం మొత్తానికి అయ్యేటువంటి ఖర్చు అయితే రోజుకు ఎన్ని పైసలు ఖర్చు పడుతుంది? $18.96 ఖర్చు. అనగా ప్రభుత్వం ఒక పేషెంట్ మీద సంవత్సరానికి 1 కోటి మంది చనిపోతున్నటువంటి ప్రజల ప్రాణాల మీద ఈ యొక్క ప్రభుత్వము ఖర్చు పెడుతున్నటువంటి పైసలు కనీసం $20 కూడా లేవు. అనగా ఇక్కడ గేట్ దగ్గరికి వెళ్ళినా లేకుంటే హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయినా కూడా కట్టేసిగా ఇచ్చే 50-100 కంటే ఆ టిప్ పైసలు కూడా అక్కడ కంపౌండర్ కు మందులు ఇచ్చినందుకో లేకుంటే స్వయంగా వాళ్ళంతటా వాళ్ళు సర్వీస్ చేసినందుకో లేకుంటే అన్నం పెట్టినందుకో ఏ కారణము చేత ఇచ్చేటువంటి పైసల కంటే కూడా తక్కువ ఖర్చు ఒక మనిషి మీద ఈ యొక్క భారత ప్రభుత్వము లేదా ఏ ప్రభుత్వాల లెక్క చూసుకున్నా కూడా
ఖర్చు పెడుతున్నది కాబట్టి ఇక్కడ భారతదేశంలో ప్రజల ఆరోగ్యం ఒక బిచ్చబోర్డు సంపాదించేటువంటి పైసల కంటే కూడా ఇది కడుహీనంగా ఉంది కాబట్టి ఇక్కడ అవుట్ ఆఫ్ ప్యాకెట్ ఈ యొక్క ప్రాణం మీదికి వచ్చింది అంటే చుట్టపోలు కానీ పట్టపోలు పక్కనోళ్ళు దూర బంధువులు ఎవరైనా కూడా సహాయం చేసేటువంటి పరిస్థితి క్రమక్రమంగా క్షీణిస్తూ పోయినటువంటి ఈ యొక్క దశలో కూడా ఇక్కడ ఏ రకంగానైనా ఏది ఉన్నా కూడా గొర్రెలమ్మో గుడ్లమ్మో ఇళ్ళమ్మో లేకుంటే ఇంకా ఏదైనా అమ్మి ఆ యొక్క మనిషి ప్రాణాలని కాపాడుకోవడానికి ఇప్పటికీ కూడా ఆ యొక్క రక్త సంబంధంలో బలము ఇంకా కూడా బతికే ఉంటుంది. ఇది పోను పోను హరించుకుపోతుంది. కాబట్టి ఇప్పటి వరకు ఏది అమ్మినా కూడా ఒక సైన్ బోర్డులో 1 ఎకరం పొలము మీ గుండె కంటే ఎక్కువేం కాదు అంటున్నాడు ఒక హార్ట్ స్పెషలిస్ట్, ఒక కార్డియాలజిస్ట్. 1 ఎకరం పొలము కంటే మీ గుండె తక్కువనా ఎక్కువనా అనేటువంటి ప్రశ్న. అంటే 1 ఎకరం అమ్మండి, ఆ యొక్క హార్ట్ స్పెషలిస్ట్ కు చెల్లించండి అనేటువంటి అర్థములో ఎకరం ఎక్కువ కాదు మీ గుండె కంటే అంటున్నాడు. ఆ యొక్క యాడ్ను కూడా ప్రభుత్వము ఈ రకంగా ఇక్కడ డిస్ప్లే చేస్తుంది పబ్లిక్ లో. కాబట్టి మీ ప్రాణం మీకు చాలా విలువైంది అని ప్రైవేట్ సెక్టార్ ఘోషిస్తున్నది. వాళ్ళ దగ్గర నుండి తమ ఫీజు తీసుకోవడం కాదు, ఇక్కడ డాక్టర్స్ మీరేం పని చేస్తున్నారో అని అడుగుతున్నారు. డాక్టర్స్ మనము ఏం పని చేస్తున్నామో చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు బిల్ చేస్తున్నారు. వాళ్ళు సర్వీస్ చేసిన దానికి కన్సల్టెన్సీ ఫీజు మట్టికే 300, 500, 200 తీసుకుంటున్నారే తప్ప మిగిలినటువంటి అన్ని అంశాల్లో కూడా ఏ టెస్ట్ లేకుండా ఒకవేళ ఏ డాక్టర్ అయినా కూడా ప్రిస్క్రిప్షన్ లో మందులు కనుక రాసినట్లయితే అతని 2 చేతులు ఎక్కి మొక్కవలసినటువంటి దుస్థితికి ఈ యొక్క భారత సమాజం నెట్టివేయబడింది. కాబట్టి ఈ డాక్టర్స్ వ్యవస్థ ఒక దుర్మార్గమైనటువంటి వ్యవస్థగా ఈ ప్రభుత్వమే వాళ్లను తయారు చేసింది. కాబట్టి ఇక్కడ ప్రజలు వాళ్ళ దగ్గర నుంచి ఖర్చు పెట్టుకున్నటువంటి తమ ఆదాయంలో ఇక్కడ ఇంపార్టెంట్ అయినటువంటి అంశమే ఇక్కడ కనబడుతున్నది. అవుట్ ఆఫ్ ప్యాకెట్ అనగా రోజు సంపాదిస్తున్నటువంటి దినసరి కూలి అయినా కూడా మనకు 21, 22లో వచ్చినటువంటి లెక్క ప్రకారంగా ఆ యొక్క సంపాదన అర్నింగ్ ఒకవేళ లేబర్ అయినా ఒక ఎంప్లాయీ అయినా లేకుంటే రిచ్ క్లాస్ వాళ్ళైనా కూడా ఇక్కడ ఏదైనా రోగం వస్తే 39.4% తమ యొక్క అర్నింగ్ నుండి ఈ యొక్క అవుట్ ఆఫ్ ప్యాకెట్ పేరు మీద ఆరోగ్యానికి ఖర్చు చేయవలసి వస్తున్నది. కాబట్టి ప్రభుత్వం ఇచ్చే 18 రూపాయలు, ఈ యొక్క 18 రూపాయల 96 పైసలు ఎక్కడ ఇక 39.4% అవుట్ ఆఫ్ ప్యాకెట్ ఎక్స్పెండిచర్. ఇది ప్రజలకు సంబంధించిందే. కాబట్టి ప్రజలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలలో ఆరోగ్యము కూడా ప్రభుత్వ లిస్టులకు వెళ్ళి సంక్షేమ పథకంలోకి వెళ్ళి జారిపోయినది, వెళ్లిపోయినది. కాబట్టి ఈ యొక్క ఆరోగ్య సంస్థ, ఆరోగ్య రంగ సంస్థను ప్రైవేటు పరము అయిపోయినది. కాబట్టి ఈ యొక్క వైటల్ ఆర్గాన్స్ కు ట్రీట్మెంట్ చేస్తున్నటువంటి వాళ్ళే కానీ, డాక్టర్సే కానీ, స్పెషలైజ్డ్ ఎండి చేసిన వాళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి వాళ్ళే కానీ, డిప్లొమాలు చేసినటువంటి వాళ్ళే కానీ, సొంత హాస్పిటల్స్ అన్ని రకాల డయాగ్నోస్టిక్ సెంటర్స్ పెట్టినటువంటి వాళ్ళే కానీ ఇక్కడ వాళ్ళే ప్రాణానికంటే మించింది కాదు. కాబట్టి ఫస్ట్ ప్రియారిటీ మనిషి ఎవరైనా కూడా తిండికి పెడుతున్నారు, తర్వాత ఆరోగ్యంలోనే ఇక్కడ జీవిస్తున్నాడు. ఇక్కడ పెట్టవలసి వస్తున్నది. అయ్యేటువంటి ఖర్చులని అన్నిటిలో కూడా ఒక వ్యక్తి సగటున తమ కుటుంబాన్ని పోషించుకోవడానికి కానీ, తమ అవసరాలకు కానీ పెట్టేటువంటి అత్యంత ముఖ్యమైనటువంటిది తమకు సంబంధించినటువంటి ఆ యొక్క కుటుంబం హౌస్ హోల్డ్ గురించి చెప్పాలంటే 4 to 5 మెంబర్స్ కలిగి ఉన్నటువంటి హౌస్ హోల్డ్ యొక్క లెక్కకై అయితే ఇక్కడ భోజనానికి తర్వాత హౌసింగ్ కు పెట్టడం జరుగుతుంది. ఏదో ఒక షెల్టర్ కిరాయిల్లో లేకుంటే ఎక్కడైనా ఉండడానికి తర్వాత ట్రాన్స్పోర్టేషన్, తర్వాత ఉన్నటువంటి ఖర్చు ఏమైనా లగ్జరియస్ అయితే పోయే అవసరం అయితే ఉండడం లేదు. ఎందుకంటే పేదరికములో మగ్గిపోతున్నది. కాబట్టి ఇక్కడ ఆరోగ్య శాఖ ప్రజారోగ్యము 146 కోట్ల ప్రజల యొక్క ఆరోగ్యము ప్రైవేటు పరమైపోయినది. కాబట్టి ఇందులో చనిపోయేటువంటి మరణాల సంఖ్య కూడా కాన్స్టాంట్ గా పెరుగుతూ ఉన్నది. అట్లాగే ఇక్కడ స్పెషలైజేషన్
న్యూరోకు సంబంధించి, హార్ట్ కార్డియాలజీకి సంబంధించి కానీ, లివర్కి సంబంధించినటువంటి వాళ్ళు కానీ, కిడ్నీస్కు సంబంధించినటువంటి వాళ్ళు, ఇవన్నీ కూడా వైటల్ పార్ట్స్కు ట్రీట్మెంట్ చేయాలంటే లక్షల కొలది రూపాయలు ఆ యొక్క వాళ్లకు సమర్పించిన తర్వాతనే ఈ యొక్క ఆరోగ్యకరమైనటువంటి వ్యక్తి దవాఖానా నుండి ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వస్తాడో ఏమో చెప్పడానికి కూడా ఇక్కడ గ్యారంటీ లేదు. కాబట్టి ఈ యొక్క వ్యవస్థను ఈ యొక్క వ్యవస్థలో కేటాయించవలసినటువంటి డబ్బే కానీ ఎంత ఏంటి అనే గనక అనుకుంటే ఇక్కడ కేటాయించినటువంటి డబ్బులు భారత ప్రభుత్వము తన బడ్జెట్లో 50 లక్షల కోట్ల రూపాయలు కేటాయించినటువంటిది 1.97 అయినప్పటికీ కూడా వేరే ఇతరత్ర దేశాలు కేటాయించినటువంటి దానికంటే కూడా ఇది ఎక్కువే అయినప్పుడు ఇక్కడ కమిట్మెంట్ కూడా లోపించింది. ప్రభుత్వ యంత్రాంగము అయితే డాక్టర్స్, కంపౌండర్స్, హాస్పిటల్స్, నెట్వర్క్, కన్స్ట్రక్షన్, పక్కా బిల్డింగ్స్ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క హెల్త్ వర్కర్స్ దగ్గర ప్రజలకు సర్వీస్ చేయాలి అనబడేటువంటి కమిట్మెంట్, ఓరియంటేషన్ అది లోపించింది కంప్లీట్ గా భారతదేశంలో. కాబట్టి ఇక్కడ డబ్బు కేటాయించడం లేదు అనబడేటువంటి అంశము ఎట్లాగైతే ఉందో కానీ ఎట్లా సేమ్ టైం వేరే దేశాలలో ఇంతకంటే తక్కువ ధనముతో అక్కడ ఆరోగ్యకరమైనటువంటి జీవితాలను గడుపుతున్నటువంటి దేశాలు కూడా ప్రపంచంలో ఉన్నాయి. కాబట్టి ఈ మాట చెప్పవలసి వస్తున్నది. ఇక్కడ కంప్లీట్ గా భారతదేశంలో అనగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంట్రోల్లో ఉన్నటువంటి ఈ యొక్క హెల్త్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నటువంటి వర్కర్స్ అందరూ కూడా అనగా డాక్టర్లతో కలుపుకొని కమిట్మెంట్ లేకుండా పోయింది. 1-2% మట్టుకి వాళ్ళు ఇప్పటికీ కూడా ఆ పాతకాలపు ఆలోచనలే కలిగి ఉండి దేవుని తర్వాత ఒక డాక్టరే, ఒక వైద్యుడే కాబట్టి సేవ చేయాలి అనబడేటువంటి కమిట్మెంట్ ఉంది. కాబట్టి ఇంత కొంత ఆ కుసగా వెళ్తున్నారు. అది కూడా దగ్గు దమ్ము జ్వరానికి మాత్రమే పోతున్నారు కానీ సీరియస్ డిసీజెస్ కు ఎందుకు కూడా పోవడం లేదు. కాబట్టి ఇక్కడ లోపించినది సూపర్విజన్ మరియు సూపర్వైజరీ పవర్ కానీ, కమిటీస్ కానీ, వాళ్ళకు ఆ యొక్క సంస్థకు కమిట్మెంట్ కానీ లేకపోవడం కూడా ఇక్కడ భారతదేశ ప్రజలకు ప్రైవేటు పరంగా ఇది వరమే అయిపోయింది. కాబట్టి ఇప్పుడు దీనికి చికిత్స చేయడానికి ఎవరు ఉపయోగపడతారు అంటే ఎవరు పడే పరిస్థితి అయితే కనబడతలేదు. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా అవి వాళ్ళు పార్టీ పరంగా ఖర్చు పెట్టినటువంటి ఆ యొక్క డబ్బును తిరిగి రాబట్టుకోవడానికి మాత్రమే పనిచేస్తున్నప్పుడు ఇక్కడ ప్రజారోగ్యము భారతదేశంలో ఆ యొక్క గాలిలో పెట్టిన దీపమే. ఒకవేళ కాపాడాలి అనుకుంటే అవుట్ ఆఫ్ ప్యాకెట్ ఖర్చు చేయాలి, ప్రైవేట్ రంగమే దిక్కు. కాబట్టి ఈ భారతదేశంలో ఈ యొక్క ప్రజల యొక్క ఆరోగ్య వ్యవస్థను కాపాడడానికి ఎవరు కాపాడతారో వచ్చేటువంటి తరమే నిర్ణయించాలి. ఇప్పుడున్నటువంటి వాళ్ళే ఆలోచించాలి. కాబట్టి దీనికి చికిత్స చేయడం ఎవరి చేతిలో ఉన్నట్టుగా కూడా కనబడతలేదు. వచ్చేటువంటి రోజులలో ఇది బాగుపడుతుంది అని కూడా ఆశించడానికి కూడా లేనటువంటి దుస్థితిలో బతుకుతున్నామని తెలియజేస్తూ సెలవు. ఫెయిర్ మీడియాకు స్వాగతం. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి. ప్రతి అప్డేట్ల కోసం బెల్ ఐకాన్ను ఆన్ చేయండి. మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము.